మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షీ జాబ్స్ ద్వారా ఎంతమందికి ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చారు? Almost 1 lakh applicants already there in our job portal. ఈ పేరే పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది స్వాతి? నేను యుఎస్ పర్స్పెక్టివ్ లో ఆలోచించి పెట్టాను, ఇండియా పర్స్పెక్టివ్ లో ఆలోచించలేదు. ఐటీ ప్రొఫెషనల్ అయిన మీరు షీ జాబ్స్ ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? సో నాకు స్టార్ట్అప్స్ అంటే ఇంట్రెస్ట్, చాలా ఎందుకో ఆంటర్ప్రినర్ అవ్వాలి అన్నట్టే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. షీ జాబ్స్ ఏంటంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి కూడా వచ్చింది. 3-4 స్టార్ట్అప్స్ నాకు ఫెయిల్ అయ్యాయి, అయినా సరే నేను మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశాను అని ఎలా నిలబడ్డారు? ఐ వాస్ రెడీ టు సాక్రిఫైస్ సర్టన్ థింగ్స్. ఎంప్లాయ్మెంట్ ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలా, లేదంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ టాలెంట్ని బట్టి జాబ్ దొరుకుతుందా? మినిమం డిగ్రీ ఉండాలి అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటారు. ఐ కెన్ టీచ్ దెమ్ ద స్కిల్ బట్ ఐ కాంట్ టెల్ దెమ్ మళ్ళీ మీరు వెళ్ళి చదువుకోండి రండి. దెన్ ఐ థాట్ వీ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ సీత యాప్. కోటి మంది మహిళలని కోటీశ్వర్లను చేయాలని తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ మినిస్టర్ అన్నారు సీత యాప్ లాంచింగ్ టైంలో. మరి షీ జాబ్స్ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ హిస్ వర్డ్స్ వెరీ సీరియస్లీ. డెఫినెట్లీ మన యాప్ లో చూస్తే ఇలాంటి కూడా చేయొచ్చా, అసలు నేను ఇది కూడా చేసుకోవచ్చా అనే థాట్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అండ్ వన్స్ వాళ్ళు అది చూసినప్పుడు ఐ థింక్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సీత ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. పురాణ కాలం నుంచి కూడా సీత క్యారెక్టర్ ను ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ప్రతీకగా చెబుతూ ఉంటారు. మన సమస్యలే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి. ఒక వర్కింగ్ మదర్ గా తను ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని షీ జాబ్స్ ను ఏర్పాటు చేశారు స్వాతి గారు. ప్రస్తుతం ఆవిడ నాతో పాటు ఉన్నారు. అంతేకాదు తన చుట్టూ ఉన్న ఎంతో మంది మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సీత యాప్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ను ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కాంగ్రెస్ లీడర్ ఝాన్సీ రెడ్డి గారు, అలాగే సినీ హీరోయిన్ శ్రీలీల కలిసి లాంచ్ చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్న స్వాతి గారితో మాట్లాడి షీ జాబ్స్ కంపెనీ గురించి, సీతా యాప్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో స్వాతి గారు. హలో స్వరూప గారు, నమస్తే అండి. నమస్తే. సీతా యాప్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి. దీని గురించి మరిన్ని వివరాలు చెప్పండి. సీత అంటే షీ ఈస్ ది హీరో ఆల్వేస్ అదనమాట. సో బేసికలీ మన విమెన్లో చాలా ప్యాషన్ ఉంటుందండి అండ్ స్కిల్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్యాషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ట్యూటరింగ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, ఆర్ జర్నలిజం అవ్వచ్చు, కంటెంట్ రైటింగ్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు కదా. సో అవన్నీ ఏంటంటే మన యాప్లో వాళ్ళు స్కిల్స్గా లిస్ట్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్స్ కెన్ యాక్చువల్లీ వాళ్ళు ఆ విమెన్ని దే కెన్ ఫైండ్ అవుట్ త్రూ అవర్ యాప్ అనమాట. సో అవి గిగ్ ఆపర్చునిటీస్ అంటారు, అంటే పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అవన్నీ దొరకడానికి మన యాప్ హెల్ప్ చేస్తుంది. అలాగే చాలా మంది లేడీస్ చీరలు అమ్ముతుంటారు, జ్యువెలరీ అమ్ముతూ ఉంటారు, పెయింటింగ్స్ అమ్ముతూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ప్రోడక్ట్స్ లాగా మన యాప్ లో పెట్టుకోవచ్చు అండ్ దెన్ సెల్ చేసుకోవచ్చు. సో ఐ థాట్ ఈ యాప్ అన్ని విధాలుగా విమెన్ కి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఐటీ ప్రొఫెషనల్ అయిన మీరు షీ జాబ్స్ ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? సో నాకు స్టార్ట్అప్స్ అంటే ఇంట్రెస్ట్, చాలా ఎందుకో ఆంటర్ప్రినర్ అవ్వాలి అన్నట్టే నేను అట్లానే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో అలా నేను ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 3-4 స్టార్ట్అప్స్ పెట్టాను, బట్ ఫెయిల్ అయ్యాను డెఫినెట్లీ. సో షీ జాబ్స్ ఏంటంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి కూడా వచ్చింది. సో అమ్మ మదర్ విత్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. సో వెన్ ఐ వెంట్ టు యుఎస్ఏ, సో నేను కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు, అట్లా కొంచెం ఫేస్ చేసామాట. అంటే నా కెరియర్ని వదులుకోలేను, అట్లని ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ని వదులుకోలేను. సో ఆ క్రమంలో ఐ ఫిగర్డ్ అవుట్ దాట్ ఐ బికేమ్ ఎన్ ఆంటర్ప్రీనియర్, బట్ వాట్ అబౌట్ అదర్ విమెన్ హూ ఆర్ సిమిలర్ టు మై జర్నీ. సో అందుకోసం వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్ జాబ్ పోర్టల్ ఉండాలి అనిపించింది నాకు. చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నా కూడా ఇలా ఒకటి ఉండాలి. అంటే విమెన్ ఎస్పెషలీ హూ హ్యావ్ కెరియర్ గ్యాప్స్, ప్రెగ్నెన్సీ వల్లనో, కేర్ గివింగ్ వల్లనో, ఆర్ మదర్స్ హూ హ్యావ్ సమ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ డొమెస్టిక్ హరాస్మెంట్ ఇండివిజువల్స్, వాళ్ళకి ఇఫ్ దే వాంట్ టు కమ్ టు కెరియర్ దే నీడ్ ఏ ప్లాట్ఫామ్. సో దట్స్ హౌ షీ జాబ్స్ ఇస్ బార్న్ అండి. షీ జాబ్స్ ద్వారా ఎంతమందికి ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చారు? షీ జాబ్స్ అనేది బేసికలీ ఫస్ట్ జాబ్ పోర్టల్ అండి. అంటే విమెన్ దే విల్ గో అండ్ పుట్ దేర్ రెజ్యూమేస్,
అండ్ దే కెన్ ఆప్షనల్లీ డిక్లేర్ అబౌట్ దేర్ పర్సనల్ సిచ్యువేషన్. అండ్ కంపెనీస్ దాంట్లో జాబ్స్ పోస్ట్ చేస్తాయి అండ్ వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకొని దే కెన్ గో ఫర్ ఇంటర్వ్యూ అండ్ త్రూ. ఆల్మోస్ట్ 1 lakh అప్లికెంట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ జాబ్ పోర్టల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కూడా ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి లాట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు విమెన్ కావాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సో వాళ్ళకి ఆ ఇనిషియేటివ్లో వీల్ బీ పార్ట్ ఆఫ్ దెమ్ అనమాట. సో మేము వాళ్ళకి అప్లికెంట్స్ పంపిస్తాము అండ్ దెన్ మేము కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో 1000+ డెఫినెట్గా ఉంటారు. జాబ్స్ ఇప్పుడు అందరికీ అవసరమే, కానీ మీరు షీ అనే కేటగిరీనే ఎందుకు ఎంచుకున్నారు? మేబీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చండి. ఎందుకంటే విమెన్ అన్నిట్లో మల్టీ టాస్కింగ్ ఉంటుంది వాళ్ళకి. బట్ సమ్ టైమ్ వాళ్ళని ఎందుకో తక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఈవెన్ దో ఒక మ్యాన్కి ఒకటే స్కిల్ ఉంది, విమెన్కి ఒకటే స్కిల్ ఉన్నా కూడా ఎందుకో వీళ్ళు ఎక్కువ శాలరీ కోట్ చేస్తారు, వీళ్ళు కొంచెం తక్కువ శాలరీ కోట్ చేస్తారు. నేను చూసాను అది. ఇప్పుడు మనకి ఒక 10 ఉంటాయి జాబ్ డిస్క్రిప్షన్లో, 10 ఉంటాయి అనుకోండి. మనము ఈవెన్ దో మనకి 9 వచ్చినా ఒకటి రాకపోయినా మనం వెళ్ళి నాకు 9 చేయగలుగుతా, ఒకటి చేయలేనని చెప్పేస్తాం. అదే మ్యాన్ అనుకో ఈ 10 ఇంకొక 2 కూడా చేస్తాను నేను అంటారు. అంటే like I'm not a feminist, but I think it is a kind of attitude or mana personality. So then I thought, okay, there is a hero in every woman, and danni manam బయటకు తీసుకురావాలి. నన్ను నేను బయటకు తెచ్చుకోగలిగాను. అంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, బికేమ్ ఆంటర్ప్రీనియర్. అండ్ నేనే ఆంటర్ప్రీనియర్ అయినప్పుడు చాలా అందరూ అవ్వచ్చు అని ఎందుకో నాకు ఆ థాట్ అండి. నేనే అని ఎందుకు అనుకున్నారు? నేనే అంటే అంటే నాకు పెద్ద నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ మా ఊరు కడప అండ్ నేను చదివిన స్కూల్ ఆర్ నా ఇంగ్లీష్ అవ్వచ్చు ఆర్ నా పర్సనల్ సిచ్యువేషన్ అవ్వచ్చు. నాకు తెలిసి నాకు ఆ పర్సిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇది నేను చెయ్యాలి, నేను తీసుకుంటే నేను బాగా చేయాలి అనే పర్సిస్టెన్స్ తప్ప ఇంకా మిగతావన్నీ నేను నేర్చుకున్న స్కిల్సే. బట్ దెర్ ఆర్ సో మెనీ విమెన్ హూ హ్యావ్ అమేజింగ్ స్కిల్స్ నిజంగా. సో ఐ థింక్ లైక్ దెర్ ఆర్ మచ్ బెటర్ పీపుల్ దెన్ మీ హూ డిజర్వ్ అ లాట్. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అంటారు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు 3-4 స్టార్ట్అప్స్ నాకు ఫెయిల్ అయ్యాయి, అయినా సరే నేను మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశాను అని. ఎలా నిలబడ్డారు? ఐ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ సర్టన్ థింగ్స్ లైక్ లగ్జరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు ఆర్ వెకేషన్స్, లేకపోతే ఇంకేవో రెగ్యులర్గా మనం అనుకునేవి. అవన్నీ నాకు వద్దు. నాకు నా ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఆంటర్ప్రినర్ అవ్వడం అనే డ్రీమ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనేది నాకు ఎప్పుడు తెలుసు. నేను దాన్నే చేసా. ఇప్పుడు నేను వెళ్ళి జాబ్ చేస్తే మేబీ నాకు బెటర్ శాలరీయే రావచ్చు. బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు దట్ సమ్హౌ. ఏమో నాకు తెలీదు. నేనే సంపాదించుకోవాలి, నేనే బిజినెస్ చేయాలి అన్నది నాకు ఎప్పుడు తిరుగుతుండేది. ఎందుకో తెలీదు. అందుకే నేను ఏమి గివప్ చేయనండి. ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అయినా కూడా ఇంకో నమ్మకం ఏంటంటే ఓకే ఫైన్ అంతా ఫెయిల్ అయిపోయామా, మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేద్దాంలే అనే ఒక థాట్. ఎందుకో ఇన్స్పైరింగ్. నార్మల్ గా ఈ రోజుల్లో చాలా మంది కూడా మెయిన్ కార్పొరేట్స్ కావచ్చు, నార్మల్ కంపెనీస్ లో అయినా సరే లేడీస్ కి జాబ్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఎక్స్క్యూజెస్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏ షిఫ్ట్ లో అంటే ఆ షిఫ్ట్ పని చేయలేరు, నైట్ షిఫ్ట్స్ వేస్తే మళ్ళీ వాళ్ళకి స్పెషల్ కేర్ ఇవ్వాలి, ట్రావెల్ ఇవ్వాలి. ఇలాగా ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఉన్నారు, త్వరగా వెళ్తాము, ఇన్లాస్ వచ్చారు, గెస్ట్లు ఉన్నారు, ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఉంటాయని కూడా చాలా మంది నుంచి మనం కంప్లైంట్స్ వింటూ ఉంటాం. మరి మీరేమో ఏకంగా షీ జాబ్స్ కంపెనీ పెట్టారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలా థింక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెన్ ఉన్నారు, విమెన్ లీడర్స్ కూడా ఉన్నారు. బట్ ఎస్, ఆ పర్సెప్షన్ మారాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ మీ ముందర కూర్చొని లేదండి అట్లంతా ఏం లేదు, అంతా బాగానే ఉంది అని నేను చెప్పదలుచుకోలేదు. ఫ్రాంక్లీ డెఫినెట్గా ఆ పర్సెప్షన్ అయితే ఉంది. అది మారాలంటే మనలాంటి చాలా ఇనిషియేటివ్స్ రావాలి. ఒక్క షీ జాబ్ సరిపోదు, చాలా రావాలి. అండ్ ఆ పర్సెప్షన్ మారాలి డెఫినెట్గా. అండ్ ఫ్రాంక్లీ ఇప్పుడు మీరు చూస్తే ఆపరేషన్ సింధూర్ ఎవరు లీడ్ చేశారండి? ఇద్దరు విమెన్ లీడర్స్ లీడ్ చేశారు. ఐ థింక్ విమెన్ లో మాత్రం ఒక స్కిల్ ఉంటుందండి, ఎంపథెటిక్ స్కిల్ ఉంటుంది వాళ్ళలో. అంటే దే కెన్ అండర్స్టాండ్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అంత 360 degree ఆలోచించగలే కెపాసిటీ విమెన్కి ఉంటుందని నా ఫీలింగ్. సో ఇఫ్ విమెన్ ఆర్ దేర్, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ టీమ్ విల్ ఫ్లరిష్. ప్లీజ్ మారండి, విమెన్కి జాబ్స్ ఇవ్వండి. మనం ప్లీజ్ అని ఏమీ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన పనితో మనమేంటో చేసి చూపిస్తే చాలు. తప్పదు, నిజంగా కొన్ని ఎక్స్క్యూజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక విమెన్ ఒక ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఒక ఆఫీస్ వర్క్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే అక్కడ చాలా ప్రెషర్ కూడా ఉంటుంది. అవును, ఖచ్చితంగా మనం వాళ్ళని ఒక స్పెషల్ క్యారెక్టర్స్ గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఒక డైవర్సిటీ కోటా ఉండాలండి, పర్సంటేజ్ ఉండాలి డెఫినెట్ గా. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు యూ కెన్ బి ఎ మేనేజర్ బట్ యూ హ్యావ్ ఎ వైఫ్ అండ్ యువర్ వైఫ్ విల్ బేర్ చిల్డ్రన్
రైట్. అంటే ఆమె బ్రేక్ అవసరం తనకి, బయలాజికల్ గా మనకు కొన్ని బ్రేక్స్ అవసరం అండి. సో అలాంటప్పుడు అది అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. షీ జాబ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బాగా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి? అంటే ఎనీథింగ్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఫ్రాంక్లీ. నా ఆంటర్‌ప్రినర్ పాత్ లో నేను ఉన్నాను అనేది ఇష్టం. అండ్ దెన్ దెర్ ఆర్ సో మెనీ విమెన్ హూ గాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళు వచ్చి నాకు చీరలు వస్తూనే ఉంటాయి మా ఇంటికి. అవునా? ఫ్రాంక్లీ అంటే అది యుఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇండియా అవ్వచ్చు, ఎవరికైనా జాబ్ వస్తే ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది నాకు చీర పంపించాలని ఆలోచిస్తారు. అంటే సో అట్లా అవన్నీ చూసినప్పుడు, అండ్ ఎస్పెషలీ ఇండస్ట్రీ అక్నాలెడ్జ్ చేసినప్పుడు, ఇప్పుడు అర్న్స్ట్ అండ్ యంగ్ ఉంది, వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ 4 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు దే రికగ్నైజ్డ్ అస్ లాస్ట్ ఇయర్ యాజ్ విన్నింగ్ ఉమెన్ ఆంటర్‌ప్రినర్ అని చెప్పి దే గేవ్ దట్ అక్నాలెడ్జ్మెంట్. అవి చూసినప్పుడు అనిపిస్తుంది మనం కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నాం. ఇట్స్ ఓకే, మేబీ ఎంత చేయలేకపోవచ్చు, అంత చేసినా మనం ఒక కరెక్ట్ పాత్ లో ఉన్నాం అనేది మనకు అలా సిగ్నల్స్ లాగా ఫీల్ అవుతాను నేను యూనివర్స్ నుండి. ఒకవైపు ఎంటర్‌ప్రెన్యూర్స్, కంపెనీస్ కి అలాగే ఫీమేల్ కి మధ్యలో మీరు ఒక బ్రిడ్జ్ లా ఉన్నారు. Yeah. దీని వల్ల మీకు వస్తున్న బెనిఫిట్ ఏంటి? ఇది మీ బిజినెస్ సీక్రెట్ కావచ్చు, అయినా కొంచెం చెప్తే మాకు కూడా కాస్త ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అని. అంటే వీఆర్ ఏ సోషల్ ఇంపాక్ట్ కంపెనీ. ఓకే, ఇంకా బిజినెస్ సీక్రెట్ అంటారా, మా జాబ్ పోర్టల్ కంప్లీట్లీ ఫ్రీ, ఆర్గనైజేషన్స్ కి ఫ్రీ, విమెన్ కి ఫ్రీ. మీరు చెప్పండి నాకేం బిజినెస్ వస్తుందో దాంట్లో నుండి. సాటిస్ఫాక్షన్ వస్తుంది, అసలు అందులో బిజినెస్ మాటే లేదు కదా. సో బట్ మేము టైప్ అవుతాం ఆర్గనైజేషన్స్ కి, అండ్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన విమెన్ వర్క్ ఫోర్స్ లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని అలా మేము ప్రొవైడ్ చేసినందుకు వి గెట్ మానిటరీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నేను దానికోసం చేస్తున్నానా అంటే నాకు ఆల్రెడీ ఒక ఐటీ కంపెనీ ఉంది, బానే జరుగుతున్న జర్నీ కదా. మరి నేను సీత ఎందుకు స్టార్ట్ చేశాను, నాకు నేనే అనుకుంటూ ఉంటా అసలు నాకు బానే ఉంది కదా, ఇట్స్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ ఫర్ మీ. నేను మళ్ళీ ఇంకొకటి తీసి మళ్ళీ తెలియని ఒక కంట్రీకి వచ్చి, నేను ఆల్రెడీ యూఎస్కి వెళ్ళిపోయాను 12 years ముందు, నేను అక్కడే అన్ని చేశాను అయిపోయింది. మళ్ళీ నేను ఇండియాకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి ఏం కనెక్షన్స్ లేవు, ఏం నెట్వర్క్ లేవు, నాకు ఎవ్వరూ తెలీదు, అన్ని సొంతంగా వెళ్ళాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి అనిపిస్తుంది నాకు అవసరమా అని. బట్ స్టిల్ ఏంటో ఒక ఫీలింగ్. అంటే నేను ఈ మధ్య కొన్ని చూసాను, కొన్ని యాప్స్ లైక్ డ్రైవింగ్ యాప్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు నాకు జాబ్ లేదనుకోండి, సడన్లీ లైక్ మై హస్బెండ్ లైక్ మేము మాట్లాడుకున్నప్పుడు, ఇమాజిన్ మనకు జాబ్ లేకపోతే మనం ఏం చేస్తాము, మన ఇద్దరికి జాబ్ లేకపోతే అంటే ఏం భయపడక స్వాతి, మాక్సిమం మనం ఇంకొక యాప్ లో వెళ్ళి మనం పెట్టుకొని నేను డ్రైవ్ చేసి సంపాదిస్తాలే అంటారనమాట. అంటే ఎలా వస్తుంది తనకు ఆ కాన్ఫిడెన్స్? ఏదో ఒక యాప్ వల్ల కదా. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ నేను ఉమెన్ కి ఇవ్వాలి. నాకు ఏ సిచ్యువేషన్ వచ్చినా పర్వాలేదు, నేను సీత యాప్ లో నేను పెట్టుకొని నేను ఏదో ఒకటి తెచ్చుకోగలుగుతానులే అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన రోజు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ సాల్వ్డ్. సీత యాప్ ని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చి దాన్ని అప్డేట్ అవుతూ ఉంటే చాలా. అవునండి, సో iOS Android లో ఉంది ఆల్రెడీ. డౌన్లోడ్ చేసుకొని సర్వీస్ అయితే సర్వీస్ లిస్ట్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ విత్ ఆల్ ద ప్రమోషన్, మార్కెటింగ్ అండ్ ఆల్, రైట్ నౌ వీఆర్ గెటింగ్ అమేజింగ్ రెస్పాన్స్. సో ఐ థింక్ ఇప్పుడు రేపొద్దున మీకు ఏదైనా కావాలంటే మీరు సీత యాప్ కి వెళ్తారు చూడండి. నాకు కూడా ఇప్పుడు అదే ఆలోచన వచ్చింది, నిజమే. మరి అలాంటప్పుడు యూ కెన్ బీ ద కస్టమర్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో బీ లైక్ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్, రైట్? ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్ వాంట్స్ టు డూ ఫ్రీలాన్సింగ్. అండ్ సీత యాప్ లో వర్క్ చేసేవాళ్ళు అంటే పెట్టుకునే వాళ్ళు విమెన్ అయి ఉండొచ్చేమో, కానీ యూస్ చేసుకునే వాళ్ళు బోత్ మెన్ అండ్ విమెన్, రైట్? ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. సో ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ ఎ విమెన్, దెన్ సీత యాప్ ఇస్ ఫర్ యూ. మీ యాప్ అనేది ఇంతగా జనాల్లోకి వెళ్ళడానికి రీజన్ ఆ నేమే అనిపించింది. సీత అంటే ఓకే, అబ్రివేషన్ అక్కడ ఓకే, గానీ ఈ పేరే పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది స్వాతి? అంటే ఫ్రాంక్ గా చెప్తున్నా, ఐ ఫీల్ వి ఆల్ హ్యావ్ సీత ఇన్సైడ్ అస్ ఇన్ వన్ ఆర్ అదర్ వే. మీలో ఒక సీత ఉంటది, నాలో ఒక సీత ఉంటది. సో నాకు అది ఉంటుంది కదా, యాదేవి సర్వభూతేషు సీతారూపేణ సంస్థిత అని చెప్పాలనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఒక సీత ఉంటుంది. అంటే రెసిలియన్స్, ఆ పవర్. అంటే వేర్ ఎవర్ టాలరేటెడ్ సర్టన్ థింగ్స్ షీ డిడ్ టాలరేట్, బట్ వేర్ ఎవర్ షీ డిడ్ నాట్ వాంట్ టు టాలరేట్ సర్టన్ థింగ్స్ తను టాలరేట్ చేయలేరు. ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతీకగా అనిపిస్తుంది నాకు. అట్లా అని చెప్పి ఒక రిలీజన్ అని నాకు అలా ఏం లేదు. కానీ irrespective of religion, irrespective of everybody, every woman has Sita inside her. షీ జాబ్స్ నుంచి ఒక జాబ్ లేదంటే ఎంప్లాయ్మెంట్ ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలా, లేదంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ టాలెంట్ ను బట్టి జాబ్ దొరుకుతుందా? ఎగ్జాక్ట్లీ యూ కేమ్ టు ద పాయింట్. నేను షీ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ ఫర్ టెక్నాలజీకి మినిమం డిగ్రీ అవసరం.
ఓకేనా. సో ఈవెన్ దో నేను ఎంత వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికేషన్ చేసి నేను వాళ్ళని ఆర్గనైజేషన్స్కి పంపించినా రిజెక్ట్ చేస్తారు. బికాస్ మినిమం డిగ్రీ ఉండాలి అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటారు. ఓకేనా. సో ఐ కెన్ టీచ్ దెమ్ ద స్కిల్, బట్ ఐ కాంట్ టెల్ దెమ్ మళ్ళీ మీరు వెళ్ళి చదువుకొని రండి ఆర్ లైక్ పార్ట్ టైమ్లు చేయండి. వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్ అన్ని బాగుంటే వాళ్ళే చేస్తారు కదా. దెన్ ఐ థాట్ వీ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ సీతా యాప్ విచ్ డజంట్ రిక్వైర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. చాలా మెసేజ్లు వచ్చేవి, నేను ఇంటర్మీడియట్ చదివాను ఆర్ నాకు టైలరింగ్ బాగొచ్చు, నేను పెయింటింగ్ బాగా ఇస్తాను, నాకైనా జాబ్ చూపిస్తారా. బికాస్ పీపుల్ షీ జాబ్స్ అంటే అన్ని రకాల జాబ్స్ అనుకుంటారు, బట్ షీ జాబ్స్ వాజ్ ఓన్లీ ఫర్ టెక్నాలజీ. అందుకే నేను సీతా యాప్ స్టార్ట్ చేశాను. ఓకే, నాట్ జస్ట్ టెక్నాలజీ, అన్నిట్లో వీ నీడ్ టు సపోర్ట్ అని చెప్పి, అండ్ అది కూడా హ్యాండీగా ఉండాలి, మన చేతిలో ఉండాలి. అందుకనే నేను సీతా యాప్ మొబైల్ యాప్ లాగా చేశాను అన్నమాట. నార్మల్గా జాబ్ అంటే జస్ట్ 8 hours ఉంటుంది, రిస్క్ తక్కువ. అదే ఒక బిజినెస్ దట్టు ఒక విమెన్ చేయడం అనేది ఛాలెంజింగే. ఎందుకంటే దాంట్లో అమౌంట్ మనీ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, మన టైం ఇన్వెస్ట్ చేయాలి, కాంపిటీషన్ ఉంటుంది, చాలా ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకొక వైపు ఈ షీ జాబ్స్ కాకుండా ఐటీ కంపెనీ కూడా రన్ చేస్తూ ఉన్నారు. టఫ్గా అనిపించట్లేదా యాజ్ ఏ విమెన్? అట్ ద సేమ్ టైం నాకు ఎంత డబ్బులు కావాలో నాకు తెలియాలి స్వరూప, దానికి అసలు లిమిట్ లేదు. సో అందుకే నాకు తెలుసు, నాకు మా ఇంట్లో మా ముగ్గురికి ఎంత డబ్బులు కావాలి అనేది నాకు తెలుసు. సో అది చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ నా కొడుకుంటే వాడికి ఎంత డబ్బులు నేను పెట్టాలి, సేఫ్ సైడ్ చేయాలా లేదా అనేది నా రెస్పాన్సిబిలిటీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వచ్చింది నా ప్యాషన్ మీద నేను ట్రై చేయొచ్చుగా. సో నా కోసం నేను ట్రై చేయొచ్చుగా, నాకు నచ్చుతుంది ఆంటర్ప్రినర్షిప్ లో ఉండడం అనేది. సో ఐఎమ్ ట్రయింగ్ అంతే. ఏకంగా తెలంగాణ ఐటీ మినిస్టరే మీ యాప్ ని లాంచ్ చేశారు. ఝాన్సీ రెడ్డి గారు కూడా మీకు ఎంతో సపోర్ట్ చేశారు. అన్నిటికీ మించి శ్రీలీల హీరోయిన్. నార్మల్ గా హీరోయిన్స్ అంటేనే మనకి గ్లామర్ డాల్స్ లా చాలా మంది అనుకుంటారు. అలాంటిది ఒక విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏమన్నారు శ్రీలీల? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ తెలంగాణ శ్రీధర్ బాబు గారికి. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట యాప్ గురించి. అండ్ ఆయన ఇమీడియట్ గా నేను వస్తాను అని అన్నారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు నిజంగా. అంటే that shows how much commitment he has towards women empowerment and women entrepreneurs like me. And Jhansi Reddy garu నాకు యుఎస్ నుంచి she has been supporting me. తను నాకు చాలా సపోర్టివ్, బాగా ఎంకరేజ్ చేస్తారు, ఐడియాస్ డిస్కస్ చేస్తారు, బాగా చేస్తారు. అండ్ కమింగ్ టు శ్రీలీల గారు, యాక్చువల్లీ హరీష్ శంకర్ గారు షీ జాబ్స్ కి పేరు పెట్టారు. హీఈస్ ద వన్. ఆ పేరు సెట్ అవుతుంది అని పెట్టినప్పుడు అది ఇమీడియట్ గా అది మార్కెట్ లోకి వెళ్ళింది అనమాట. సీతా యాప్ కూడా ఐ డిస్కస్డ్ దట్ విజన్ విత్ దట్ హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ దే వర్ రియల్లీ ఎంకరేజింగ్ అండ్ బాగా హెల్ప్ చేశారు. అండ్ ఆయన యాక్చువల్గా శ్రీలీల గారిని నాకు రికమెండ్ చేశారు. అండ్ కమింగ్ టు శ్రీలీల గారు, we all know about her energy and everything on like her dance and her acting, but they do like lot of charities andi. అంటే తను లైక్ ద క్యాన్సర్ పిల్లల్ని వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆపరేషన్స్ చేయించడం కానీ షీఈస్ టూ మచ్ ఇన్ టు ఆల్ దట్. సో when we told about like మేము ఏంటి అనేది, immediately she accepted, she got connected with the cause and said no, I will come, I will talk అని. తను she's cute girl and bubbly and then good heart. కోటి మంది మహిళలని కోటీశ్వర్లను చేయాలని తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ మినిస్టర్ అన్నారు సీతా యాప్ లాంచింగ్ టైంలో. అందులో మరి షీ జాబ్స్ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ హిస్ వర్డ్స్ వెరీ సీరియస్లీ. డెఫినెట్లీ మన యాప్ లో చూస్తే దేర్ ఆర్ గోయింగ్ టు బి ఫస్ట్ టైమ్ ఆంటర్ప్రీనియర్స్. అంటే వాళ్ళకి అసలు ఇలాంటి కూడా చేయొచ్చా, అసలు నేను ఇది కూడా చేసుకోవచ్చా అనే థాట్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళకి. అంటే దెర్ ఆర్ సర్టన్ కేటగిరీస్ ఇన్ రూరల్. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. అండ్ నేను యుఎస్ అండ్ ఇండియా, ఆమె గ్లోబల్ లైక్ అంటే 2 countries అట్లీస్ట్ ఐ కెన్ డూ బిజినెస్. లైక్ దెర్ ఈస్ మచ్ మోర్ పాసిబిలిటీ దట్ వీ కెన్ టేక్ ఆల్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ అండ్ దెన్ షోకేస్ ఇన్ దేర్. అట్లా అంటే వాళ్ళని అప్పుడు వాళ్ళకి ఆ మనీ జనరేటింగ్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నట్టేగా. అండ్ హౌ డస్ దట్ హ్యాపెన్ వితౌట్ హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. అండ్ ఆల్సో సమ్ కేటగిరీస్ లైక్ ఈవెన్ ముగ్గులు పెట్టడం ఇంటి ముందర, మీరు వెళ్తుంటే చూసుంటారు ఇంటి ముందర వచ్చి ముగ్గులు పెట్టబడును అని. అవి ఎందుకు మన యాప్ లో పెట్టుకోకూడదు? అంతేదాకెందుకు, ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా, పిల్లల స్కూల్స్ బుక్స్ ఉంటాయి కదా, వాటికి అట్టలు వేస్తారు. చిన్నప్పుడు మనమే వేసుకునే వాళ్ళం కదా, అది కూడా ఇప్పుడు ఒక ప్రొఫెషన్ గా పనిగా మారిపోయింది. 10 rupees అంట ఒక నోట్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ. నాకైతే ఎంత ఇన్నోవేటివ్ గా అనిపించింది అది. అంటే తల్లిదండ్రులకి దీన్ని నెగిటివ్ యాంగిల్లో చూసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏంటి ఆ అట్టలు వేసుకోవడం కూడా రాదా,
తల్లిదండ్రులకి అంత టైం లేదా అని. కాదు, అది ఇంకొంతమందికి ఉపాధి కూడా ఇస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, అవును. అప్పుడు అంతా వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళే మాకు రావాలి, అందరికి ఇప్పుడు మనకి కావాలి కదా. లైక్ సో చాలా మంది విమెన్ కి మనం ఇది కూడా చేయగలుగుతామా, ఇది కూడా చేయొచ్చా, ఇలా ఈ ప్రోడక్ట్ కూడా పెట్టొచ్చా అనే థాట్ మనం ఇచ్చినప్పుడు వీఆర్ మేకింగ్ దెమ్ ఆంటర్ప్రీనియర్స్, రైట్, బిజినెస్ పీపుల్. అండ్ వన్స్ వాళ్ళు అది చూసినప్పుడు ఐ థింక్ ఆ ప్యాషన్ లో ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మరి ఇట్స్ ఈజీ అండి కోటీశ్వర్లను చేయడం అనేది. అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ ద రైట్ పాత్, దే హ్యావ్ టు బి డిసిప్లైన్డ్ అండ్ ఇన్ ద రైట్ పాత్. మహిళల రక్షణ అనగానే షీ టీమ్స్ గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు మహిళల జాబ్స్ అనగానే షీ జాబ్స్ గుర్తొస్తూ ఉన్నాయి. అంటే అంత జనంలోకి తీసుకెళ్ళగలిగారు మీ షీ జాబ్స్ ని. ఇంతకీ మీకు ఆల్రెడీ జ్యోతి అని ఒక పేరుంది. ఇప్పుడు ఈ సీత యాప్ తీసుకొచ్చినందుకు స్వాతి కాస్త మళ్ళీ సీత అయ్యేలా ఉంది, ఎలా అనిపిస్తోంది? అదే, అంటే అందరూ సీత సీత అని పిలుస్తున్నారు. అంటే ఐ హోప్ నేను ఆ మాటకి ఆ గౌరవం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. చాలా నిజమే, తప్పదు. మీ బాధ్యత ఇంకా పెరిగింది, చాలా పెరిగింది అసలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ అదే పిలుస్తున్నారు నన్ను. సో నా పేరు స్వాతి అండి. అంత పెద్ద పేరు, ఆ శక్తి కావాలి నాకు, మోర్ దాన్ ద నేమ్. నాకు ఆ శక్తి కావాలి, ఆ ఎనర్జీ కావాలి. తప్పకుండా వస్తుంది. ఒక మహిళ జాబ్ చేయాలన్నా, లేదంటే బిజినెస్ చేయాలన్నా, అసలు ఇంట్లోంచి ఒక అడుగు బయట పెట్టాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఆ నిర్ణయాన్ని అమలు చేయాలన్నా ఖచ్చితంగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మీకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? నాకు ఫ్రాంక్లీ మా డాడీ చిన్నప్పుడు మా డాడీ జర్నలిస్ట్ అండి. చాలా నాకు మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చారు. అంటే ఫ్రాంక్లీ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మా డాడీ నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నువ్వు బయటకు వెళ్ళాలి అనేది నేర్పించారు. సో ఇట్ డజంట్ మ్యాటర్, నో, వీ డోంట్ నీడ్ ఎనీ వన్స్ అప్రూవల్స్. లైక్ నీకు అనిపిస్తే నువ్వు చెయ్యి అనేది మా డాడీ నాకు నేర్పించారు. సో నేను కూడా అదే సలహా ఇస్తాను అందరికీ. సో బట్ లక్కీలీ ఐ గాట్ ఎవ్రీ వన్ సపోర్ట్, లైక్ మా హస్బెండ్ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, ఎవ్రీబడి సపోర్ట్ ఐ గాట్. ఐ థింక్ ఐ హ్యావ్ యూనివర్స్ సపోర్ట్. బట్ ఈవెన్ ఇఫ్ ఐ డింట్ హ్యాడ్ దట్ సపోర్ట్, I would have still been the same. I want to tell that. Yes. So ఎందుకంటే I don't want women to think, okay, family support ఉంది కాబట్టి she is able to do or someone is able to do. No, ఎవరి సపోర్ట్ అవసరం లేకపోయినా కూడా మనం చెయ్యాలి అనేది నా ఫీలింగ్. సపోర్ట్ ఉంటే సపోర్ట్, అంతే. Good. లేకపోతే లేదు, అంతే. లేకపోయినా చేయాలి. మనం ఏం చేయాలనుకున్నామో అది అంతే. చేస్తూ పోవడమే. ఐటీ కంపెనీ, షీ జాబ్స్, సీత యాప్ ఇక చాలు అనిపిస్తుందా, లేదంటే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? It is a first Indian gig opportunity app. In fact, so I'm so happy about it. So అది ఇప్పుడు మొత్తం ఇండియా అవైలబుల్ ఉంది యాప్. ఇప్పుడు రిమోట్ మీరు పెట్టారనుకోండి, మొత్తం ఇండియా కనిపిస్తుంది. అండ్ సో we would like to go to US like maybe after some time, and US లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ సీత నేమ్ కూడా నేను US పర్స్పెక్టివ్ లో ఆలోచించి పెట్టాను, ఇండియా పర్స్పెక్టివ్ లో ఆలోచించలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఫస్ట్ US లో లాంచ్ చేద్దామా, ఇండియాలో లాంచ్ చేద్దామా అని నేను అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు సీత అనే నేము US లో పాపులర్ అవుతే ఎంత బాగుంటుంది అనిపించింది. అందుకే అసలు దట్ ఈస్ ద హోల్ ఐడియా. సీతని ఎక్కువగా మనమే ఓన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇమాజిన్ టుమారో అమెరికా తీసుకెళ్ళిపోదామని. సో US లో బాగా అంటే నేమ్ ఎంత బాగుంటుంది అని ఎందుకో అలా ఒక చిన్న ఆశ. వెరీ హ్యాపీ టు నో అబౌట్ యూ స్వాతి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు.